ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయని పెదవేగి మండలం ప్రకృతి వ్యవసాయం యూనిట్ ఇన్ఛార్జ్ చందు సత్తుబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో రైతులు ఎక్కువగా రసాయనాలతో కూడిన ఎరువుల ద్వారా పంటలు పండిస్తున్నారని, ఈ రకంగా పండించిన పంటలకు అధికంగా ఖర్చు అవటమే కాకుండా మనుషులకు హానికరంగా కూడా ఉంటుందని ఆయన అన్నారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే వేపాకు, ఆవు మూత్రం తదితర వాటిని ఉపయోగించి తయారు చేసిన అగ్నేస్త్రం ఏ పంటకైనా పిచికారీ చేసినట్లయితే రైతులకు ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడులు అధికంగా రావడం జరుగుతుందని అన్నారు. ఈ రకంగా పండించిన ఆహార పదార్థాలను మనం ఆహారంగా తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా కూడా జీవించవచ్చునని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పి స్వర్ణలత, నాగలక్ష్మి, కిరణకుమారి, కనకరత్నం, త్రిలోక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చందు సత్యబాబు, ఏలూరు జిల్లా పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామం. పెదవేగి మండలానికి ప్రకృతి వ్యవసాయ విభాగంలో యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మేము ఈరోజు పెట్టుకున్న కార్యక్రమం ఏంటంటే అగ్నేస్త్రం తయారు చేయడం జరుగుతుందండి. ఈ అగ్నేస్త్రం ఎందుకంటే రైతులందరూ విపరీతమైన కెమికల్ వాడి విషపూరితమైన ఆహారం తింటున్నారు. అలా కాకుండా మనం ప్రకృతి వ్యవసాయంగా సహజసిద్ధంగా మనకి ఏవైతే వనరులు దొరుకుతాయో, యాపాకులు, ఇలాగే ఉమ్మెత్తాకు, జిల్లేడాకు, ఇలాంటివన్నీ సహజంగా దొరికే వాటితో తీసుకుని ఆవు మొత్తంతో మేము ఇలా 200 లీటర్లు తయారు చేయడం జరిగిందండి. కాకపోతే ఒక ఎకరానికి వచ్చేసి 5 కేజీలు యాపాకు, 2 కేజీలు ఉమ్మెత్తాకు, 1 కేజీ జిల్లేడాకు, 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకుని కాయటం జరుగుతుందండి. అందులో ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు, 1/4 కేజీ అల్లం, కేజీ పచ్చిమిరకాయలు వేసి 1/2 కేజీ పొగాకు వేసి తయారు చేయడం జరుగుతుందండి. RYSS రైతు సాధికార సంస్థ ద్వారాగా మేము ఈ విధంగా తెలియజేయడం జరిగిందండి. ఈ అందరినీ రైతుల్ని తీసుకొచ్చి చూపించి వారికి కూడా చేసే విధానాన్ని ఈ విధంగా తయారు చేస్తే మీకు ఈ విధంగా పంట మీద పనిచేస్తుందని చెప్పడం జరిగిందండి. అందుకనే మా ఊర్లో ఉన్న రైతులందరికీ కలిపి మేము ఒకేసారి సామూహికంగా ఒక 200 లీటర్ల అగ్నేస్త్రం తయారు చేసామండి. ఇది ఎకరానికి 3 లీటర్లు ఇస్తామండి. 100 లీటర్ నీటితో కలిపి ఒకసారి స్ప్రేయింగ్ చేస్తామండి. దీనివలన ఎటువంటి పురుగులు, తెగుళ్ళు రాకుండా నివారించడానికి సహజ సిద్ధంగా తయారు చేయడం జరిగిందండి. నమస్కారం.